This is I am Bandi Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adhikaya Nannaya University, Rajamahendravaram. Second BCom, third semester. Our subject is Business Statistics. Second unit, Measure of Central Tendency, కేంద్ర స్థానపు కొలతలు. కేంద్ర స్థానపు కొలతల యొక్క అర్థం ఏంటంటే దత్తాంశపు యొక్క లక్షణాలను అర్థవంతంగా విశ్లేషించడానికి గణాంక కొలమానాలు ఖచ్చితంగా ఎంతో అవసరం. అంటే సేకరించినటువంటి దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే విలువ దత్తాంశంలోని అతి తక్కువ విలువల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ఆ సగటులను కేంద్ర స్థానపు కొలతలు అని పిలుస్తారన్నమాట. వెన్ టూ ఆర్ మోర్ వేరియస్ సిరీస్ ఆఫ్ ది సేమ్ టైప్ ఆర్ కంపేర్డ్, it is not enough to classify and to tabulate the observations. To make the data more comprehensive, it is often desirable to define quantitatively the characteristics of frequency distribution. These are four fundamental characteristics in which similar frequency distribution may differ. One of the characteristics is central tendency. అన్నమాట. ఇక్కడ మనం యావరేజ్ అంటే ఏంటో చూడాలి. ద యావరేజెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ మ్యాథమెటికల్ యావరేజెస్, సెకండ్ వన్ పొజిషనల్ యావరేజెస్. ద మ్యాథమెటికల్ యావరేజెస్ ఆర్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. The positional averages are median and mode. In this unit, the important question is explain the essentials of a good average. Essentials of a good average. అంటే సగటు యొక్క లక్షణాలు, అంటే మంచి సగటుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటిది ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 మార్కుల ప్రశ్న కింద మనకి యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇది నవంబర్ 19లో అడిగినటువంటి క్వశ్చన్ చెప్పచ్చు. ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ గుడ్ యావరేజ్ అంటే ఒక మంచి సగటుకు ఉండవలసినటువంటి లక్షణాలు లేదా ఆవశ్యకాలు. ద ఫస్ట్ వన్, యావరేజ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆల్ ది అబ్జర్వేషన్స్. దత్తాంశంలోని అన్ని అబ్జర్వేషన్స్ మీద కూడా ఈ సగటు అనేటువంటిది ఆధారపడి ఉండవలను. సగటు చలరాశిలోని అన్ని అంశాల మీద ఆధారపడి ఉండాలి. అంటే సగటును గణించేటప్పుడు విభాజనంలో ప్రతి అంశాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. లేనట్లయితే సమూహముకి ప్రాతినిధ్య విలువగా అది పరిగణించడానికి అవకాశం ఉండదు. అసలు సగటు అంటే సేకరించిన సమాచారానికి ప్రాతినిధ్యం వహించే విలువలను సగటు లేదా సరాసరి అంటారు. దత్తాంశ విశ్లేషణలో సగటుకి ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది. An average is value which represent the entire data in a series by one figure. It has much significance because it represents the features of the whole group. It is also known as measure of central tendency గా మనం చెప్పొచ్చు అన్నమాట. Average should be based on all the observations. Only those averages where all the data are used give best result, whereas the averages which use less data are not representative of the whole group. Averages are not satisfactory where whole of the data are not used. Second one, average should not be unduly affected by extreme value. No term should affect the average too much. If one or two very small or very large items unduly affect the average, then average cannot be really typical of the entire group. అంటే చలరాశిలోని ఒక అంశం వల్ల మాత్రమే
ప్రభావితం కాకూడదో, నో టైమ్ షుడ్ ఎఫెక్ట్ అనమాట. ఇఫ్ 1 or 2 వెరీ స్మాల్ ఆర్ వెరీ లార్జ్ ఐటమ్స్ అన్జూలీ ఎఫెక్టెడ్ ద యావరేజ్ అనమాట. సో ఇలా ఆధారపడి ఒక అంశం వల్ల మాత్రమే ప్రభావితమై కాకూడదు. సగటును లెక్కించేటప్పుడు చలరాశిలోని అన్ని అంశాలను లెక్కలోకి తీసుకున్నప్పటికీ ఒక అంశం కానీ కొన్ని అంశాల సమూహం కానీ సగటును అనుచితంగా ప్రభావితం చేయరాదు. నెక్స్ట్, యావరేజ్ షుడ్ బి రిజిడ్లీ డిఫైన్డ్. యావరేజ్ అనేటువంటిది నిర్దిష్టంగా నిర్వచించవలెను. అంటే నిర్దిష్టంగా నిర్వచించడం వలన ఒక అర్థాన్ని గ్రహించడానికి వీలుంటుంది. లేని ఎడల అర్థం స్వీకరించేటప్పుడు అపనమ్మకం అనేది లేదా అసందిగ్ధత ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. దేర్ షుడ్ బి నో కన్ఫ్యూజన్ అబౌట్ ద మీనింగ్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ యావరేజ్. ఇట్ మస్ట్ హ్యావ్ ఏ రిజిడ్ ఆర్ టు ద point definition. The best thing is that average should be defined by algebraic formula, and the person prejudiced or biased of the investigator should not be led to till defining of the average. The next one is average should be easy to calculate and simple to understand. సగటు అనేటువంటిది అర్థం చేసుకోవడానికి, గణన చేయడానికి చాలా సులువుగా ఉండాలి. ఇఫ్ ద కాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ యావరేజ్ ఇన్వాల్వ్స్ టూ మచ్ మ్యాథమెటికల్ processes, it will not be easily understood and its use will be limited only to a limited number of persons. This average cannot be a popular average. గణన చేయడానికి కానీ అర్థం చేసుకోవడం కానీ సులువుగా లేకపోతే అలాంటి దాన్ని పాపులర్ యావరేజ్ అనరు. ఒక యావరేజ్ కనుక గుడ్ యావరేజ్ అనిపించుకోవాలి అంటే ఈజీ టు కాలిక్యులేట్ అండ్ ఈజీ టు సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. చాలా సులువుగా అర్థం అవ్వాలి, చాలా సింపుల్గా ఉండాలి, గణన చేయడానికి చాలా ఈజీగా ఉండాలి. ఉంటేనే దాన్ని గుడ్ యావరేజ్ కింద లేదా పాపులర్ యావరేజ్ కింద పిలుస్తారు. అలా లేకపోతే పాపులర్ యావరేజ్ అని పిలవరు అనమాట. నెక్స్ట్, అనదర్ వన్ ఈజ్ యావరేజ్ షుడ్ బి ఫౌండ్ బై గ్రాఫిక్ మెథడ్స్ ఆల్సో. అంటే సగటుని చేసేటప్పుడు గ్రాఫికల్ మెథడ్ ద్వారాగా కూడా కాలిక్యులేట్ చూపించవచ్చు సగటుని. ద యావరేజ్ ఈజ్ కన్సిడర్డ్ a good average which can be found by arithmetic as well as graphic method. గ్రాఫ్ పద్ధతి ద్వారా చూపించడానికి సగటు అనేటువంటిది వీలవ్వాలి. అలా అయితేనే దానిని గుడ్ యావరేజ్ కింద పిలుస్తారు. అంటే అంకమధ్యమం అనేటువంటిది సగటు ద్వారాగా మనం చూపించవచ్చు, గ్రాఫ్ ద్వారాగా. నెక్స్ట్ వన్, యావరేజ్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ బై స్క్యూనెస్. అంటే స్క్యూనెస్ చేత, అంటే వైషమ్యం చేత సగటు అనేటువంటిది ప్రభావితం చేయబడకూడదు అనమాట. అంటే గణాంక వ్యవహారాలకి ఖచ్చితంగా ఉపయోగపడాలి. ఏంటి యావరేజ్? వీ విల్ నాట్ కాల్ అన్ యావరేజ్ గుడ్ వన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై స్క్యూనెస్ ప్రెజెంట్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. విభాజనంలో కనుక ప్రస్తుతం వైషమ్యం చేత ఎఫెక్ట్ చేయబడినట్లయితే అది గుడ్ యావరేజ్ కాదు. ఓకేనండి. ఇక్కడ ప్రతి చైనాల సుస్థిరత అనేది ఖచ్చితంగా ఉండాలి. సగటును లెక్కించేటప్పుడు ప్రతి చైనాల పద్ధతులు సుస్థిరంగా ఉండవలను. వాటి హెచ్చు తగ్గులకు సగటులు ప్రభావితం కాదాదు. వీటి మార్పులకు తక్కువగా ప్రభావితమై ఉన్నప్పుడు మాత్రమే ఆ సగటును మంచి సగటు అని అంటారు. సగటు తేలిగ్గా ఉండాలి, చలరాశిలోని అన్ని అంశాల మీద ఆధారపడి ఉండాలి, ఒక అంశం వల్ల మాత్రమే ప్రభావితం కాకూడదు, గణాంక వ్యవహారాలకు ఉపయోగపడాలి, సగటు నిర్దిష్టంగా నిర్వచించాలి. ఇలాంటి లక్షణాలన్నీ కనుక ఒక యావరేజ్కి కనుక ఉన్నట్లయితే దట్ యావరేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ గుడ్ యావరేజ్ అని పిలుస్తారు. ఆ యావరేజ్ని ఏమంటారండి? గుడ్ యావరేజ్ అని పిలుస్తారనమాట. దీస్ ఆర్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ గుడ్ యావరేజ్ కింద చెప్తారు. ఫస్ట్ వీసి average should be based on all the observations. Second one, average should not be unduly affected by the extreme values.
Average should be rigidly defined. Average should be easy to calculate and simple to understand. Average should be found by graphic methods also. Average should not be affected by skewness. These are the essentials of a good average. సగటుకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలుగా పై వాటన్నిటిని చెప్తారనమాట. లెట్ us see another topic. టైప్స్ ఆఫ్ యావరేజెస్, సగటుల యొక్క రకాలు. దీస్ ఆర్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో 2 టైప్స్ ఆఫ్ యావరేజెస్ ఉంటాయి. ఒకటి మ్యాథమెటికల్ యావరేజెస్, సెకండ్ వన్ పొజిషనల్ యావరేజెస్. గణిత సగటులు, స్థాన సగటులు. గణిత సగటులు 3 రకాలు: అంకమధ్యమము, మధ్యగతము, అదే అంకమధ్యమము, గుణమధ్యమము, హరమధ్యమము. స్థాన సగటులు మధ్యగతము మరియు బాహుళకం. నెక్స్ట్ కాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్. ఒకవేళ మనం ఆ అర్థమెటిక్ మీన్ కానీ, జామెట్రిక్ మీన్ కానీ, హార్మోనిక్ మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ మనం కాలిక్యులేట్ చేయాలి అంటే ఒక డేటా ఇచ్చినప్పుడు ఫస్ట్ డేటా అనేది 3 సిరీస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం కలెక్ట్ చేసినటువంటి డేటాను అమర్చుకున్నప్పుడు ఆ డేటా అనేది 3 సిరీస్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఇండివిజువల్ సిరీస్, సెకండ్ వన్ డిస్క్రీట్ సిరీస్ అండ్ థర్డ్ వన్ కంటిన్యూస్ సిరీస్. ఇండివిజువల్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ సిరీస్. వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణులు. వ్యక్తిగత శ్రేణులు. వ్యక్తిగత శ్రేణుల్లో పౌనపున్యాలు అనేది ఇవ్వడం జరగదు. వేర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ నాట్ గివెన్. అంటే ఇక్కడ డిస్క్రీట్ సిరీస్లో పౌనపున్యాలు ఇస్తారు, కానీ మీన్స్ వేర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్ బట్ ద వేరియబుల్ ఈజ్ నాట్ వితౌట్ ఇంటర్వెల్స్. ఆ ఇవ్వబడిన ఫ్రీక్వెన్సీకి ఇంటర్వెల్స్ ఏమీ ఉండవు. అలా ఉంటే డిస్క్రీట్ సిరీస్. థర్డ్ వన్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ మీన్స్ వేర్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్ అలాంగ్ విత్ క్లాస్ ఇంటర్వెల్స్. తరగతి అంతరాలతో కూడబడినటువంటి పౌనపున్యాలతో దత్తాంశం ఇవ్వబడినట్లయితే అలాంటి శ్రేణిని కంటిన్యూస్ శ్రేణి అని పిలుస్తారు. ఇక్కడ దత్తాంశం అనేది 3 శ్రేణుల్లో ఉంటుంది. 1 వ్యక్తిగత శ్రేణులు, 2 విచ్ఛిన్న శ్రేణులు, 3 అవిచ్ఛిన్న శ్రేణులు. ఉదాహరణకి సెకండ్ బీకామ్లో ఒక క్లాసులో 40 మంది పిల్లలు ఉన్నారు. 40 మంది పిల్లలకి బిజినెస్ స్టాటిస్టిక్స్లో 100 మార్కులకి టెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి మార్కుల వివరాలని మనం వ్యక్తిగత శ్రేణుల్లోనూ, డిస్క్రీట్ శ్రేణుల్లోనూ, కంటిన్యూస్ శ్రేణుల్లోనూ కూడా పేర్చుకోవచ్చు. ఇండివిజువల్ సిరీస్ అని ఎప్పుడంటామంటే 40 మంది ఉన్నప్పుడు 40 మంది పేర్లు రాసి ఎక్స్ అని, వై అని, జెడ్ అని, ఏ అని, బి అని, సి అని ఇలా 40 మంది పేర్లు రాసి వాళ్ళకు వచ్చిన మార్కులు ఎక్స్కి 100కి 100, వైకి 90, జెడ్కి ఒక 60, ఏకి ఒక 35, బికి 40. ఇలా కనుక 40 మందికి వచ్చిన మార్కులు కనుక ఇచ్చినట్లయితే దట్ టైప్ ఆఫ్ సిరీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇండివిజువల్ సిరీస్. వ్యక్తిగత శ్రేణి అని పిలుస్తారు. డిస్క్రీట్ సిరీస్, విచ్ఛిన్న శ్రేణులు అంటే ఏంటి? 40 మంది ఉన్నప్పుడు అందులో 5గురికి 35 మార్కులు వచ్చినాయి ఆ 40 మందిలో. ఇంకొక 5గురికి 50 మార్కులు వచ్చినాయి. 10 మందికి 80 మార్కులు వచ్చినాయి. ఇంకొక 5గురికి 100కి 100 వచ్చినాయి. అలా 40 మందికి కూడా ఇంతమందికి ఇన్ని మార్కులు, ఇంతమందికి ఇన్ని మార్కులు అని చెప్పినట్లయితే దట్ డేటా ఈజ్ ఆల్సో కాల్డ్ డిస్క్రీట్ సిరీస్. అలాంటి దత్తాంశాన్ని ఏమని పిలుస్తారంటే విచ్ఛిన్న శ్రేణుల్లో దత్తాంశం ఉందని చెప్తారు. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ అంటే 40 మంది ఉన్నారు, 100 మార్కులకి టెస్ట్ పెట్టాం. 0 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు
0 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఒక 5గురు, 10 నుంచి 20 వచ్చిన వాళ్ళు ఒక 30 మంది, 20 నుంచి 30 వచ్చిన వాళ్ళు ఇద్దరు, 30 నుంచి 40 వచ్చిన వాళ్ళు ఇద్దరు, 40 టు 50 వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, 50 టు 60 వచ్చిన వాళ్ళు ఇద్దరు, 60 టు 70 వచ్చిన వాళ్ళు ఇద్దరు, 70 టు 80, 80 టు 90, 90 టు 100 వచ్చిన వాళ్ళు. ఇలా 40 మందిని కూడా వచ్చిన వాళ్ళు డేటా క్లియర్గా మనం ఎంతమంది వచ్చారనేది ఇచ్చేసామనుకోండి, ఆ దత్తాంశాన్ని ఏమంటారంటే అవిచ్ఛిన్న శ్రేణుల్లో ఇచ్చిన దత్తాంశం ఉందని చెప్తారు. కంటిన్యూస్ సిరీస్ మీన్స్ వేర్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్ అలాంగ్ విత్ క్లాస్ ఇంటర్వెల్స్. ఫలానా తరగతి అంతరాల మధ్య మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 40 మంది క్లాసులోనూ అని చెప్తే అది అవిచ్ఛిన్న శ్రేణుల్లో ఉందని చెప్తారనమాట. ఇలా 3 శ్రేణులు మనం గమనించుకోవాలి. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తాడో ఆ ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినది ఏ శ్రేణిలో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇండివిజువల్లా, డిస్క్రీటా, కంటిన్యూస్ సిరీస్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి దానికి అనుగుణంగా ఫార్ములా తీసుకుని ఆ ఫార్ములా ప్రకారం మనం 1 by 1 కాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. లెట్ us see ఇండివిజువల్ సిరీస్ కాలిక్యులేటెడ్ ద అర్థమెటిక్ మీన్. వాడు ఒక ప్రాబ్లం ఇచ్చాడు మనకి, కాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు. 150 ఇచ్చాడు, 210, 140, 190, 170 ఇచ్చాడు. ఇచ్చి డైరెక్ట్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ కాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనండి. అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఏమండి ఇక్కడ సిగ్మా ఎక్స్ అంటే అన్ని వాల్యూస్ని కూడేసి సిగ్మా 150 ప్లస్ 210 ప్లస్ 140 ప్లస్ 190 ప్లస్ 170 బై ఎన్ అంటే 5 వేయాలి. వేస్తే మీకు 140 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వీ గో టు షార్ట్ కట్ మెథడ్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్, వేర్ ఏ ఈజ్ assumed mean, dx is equal to deviations of items from assumed mean, x minus a. X bar is equal to 140 plus 0 by 5 అంటే 140. x 150, 210, 140, 190, 170. dx is equal to x minus a. ఏని ఎక్స్ విలువలోంచి ఏదో ఒకదాన్ని ఏ కింద తీసుకోవాలి. ఏమండి దేన్నో దాన్ని తీసుకుని చేయవలసి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏ కింద 140ని తీసుకున్నాం. ఎక్స్ విలువల్లో నుంచి ఏదో ఒక మధ్య విలువని ఏ అనుకోవాలి. 140ని ఇక్కడ ఏ అనుకున్నాం. డిఎక్స్ కాలిక్యులేట్ చేస్తాం. డిఎక్స్ ఫార్ములా ఎక్స్ మైనస్ ఏ అంటే ఎజ్యూమ్డ్ మీను 140, ఎక్స్ అంటే 150, 150 మైనస్ 140 10, 210 మైనస్ 140 70, 140 మైనస్ 140 0, 190 మైనస్ 140 మైనస్ 50, 170 మైనస్ 140 మైనస్ 30 అంటే మైనస్ 50 మైనస్ 30. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 140 ప్లస్ 0/5 అంటే 140 అనమాట. అంటే ఇక్కడ మీన్ ఎంత వచ్చింది 140. స్టెప్ డీవియేషన్ మెథడ్లో థర్డ్ వన్, వీ కెన్ సీ ద థర్డ్ మెథడ్. అంటే ఇచ్చినటువంటి సమస్యని ఇచ్చిన దత్తాంశానికి అంకమత్యమాన్ని ప్రత్యక్ష పద్ధతిలోను పరోక్ష పద్ధతిలోను అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్లో కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. ఏది కాలిక్యులేట్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఇన్ దిస్ మెథడ్ ద ఫార్ములా ఈజ్ ఎక్స్ బార్, వీ డినోట్ ద అర్థమెటిక్ మీన్ ఈజ్ ఎక్స్ బార్ ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ డాష్ బై ఎన్ ఇంటూ ఐ. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ, డిఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఏమండి ఎక్స్ మైనస్ ఏ బై ఐ. టేకింగ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే
డిఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై ఐ కదా. ఐ అంటే 10 కింద తీసుకున్నాం. 170 మైనస్ 5 మైనస్ 3 సిగ్మా డిఎక్స్ చేసేసాం 0/5 × 10 140 అలా ఉంచేస్తాం. 140 + 0 = 140. అంటే ఇచ్చిన దత్తాంశానికి అంకమత్యం ఎంత అండి? 140 అనమాట. డైరెక్ట్ మెథడ్లో చేసిన, ఇండైరెక్ట్ మెథడ్లో చేసిన, స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేసిన. అండ్ సెకండ్ వన్, కాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన దత్తాంశానికి అంకమధ్యమాన్ని కనుక్కోండి అని చెప్తున్నాడు. ఇచ్చిన దత్తాంశమునకు అంకమధ్యమమును కనుగొనము. ఇక్కడ మార్కులు ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 4 మార్కులు వచ్చిన వాళ్ళు 6, 8 మార్కులు వచ్చిన వాళ్ళు 12 మంది, 12 మార్కులు వచ్చిన వాళ్ళు 18 మంది, 16 మార్కులు వచ్చిన వాళ్ళు 15 మంది, 20 మార్కులు వచ్చిన వాళ్ళు 9 మంది. అంటే మార్కులు ఇచ్చాడు, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చాడో ఇచ్చాడు. సో ఇచ్చిన దత్తాంశము విచ్ఛిన్న శ్రేణుల్లో ఉందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ ప్రాబ్లం డిస్క్రీట్ సిరీస్. ఆ తర్వాత దానికి సంబంధించిన ఫార్ములా మనం ఉపయోగించాలి. డిస్క్రీట్ సిరీస్లో కూడా అంకమధ్యమాన్ని కనుగొనుటకు డైరెక్ట్ మెథడ్ని, ఇండైరెక్ట్ మెథడ్ని, షార్ట్కట్ మెథడ్ని, స్టెప్ డీవియేషన్ పద్ధతిని ఉపయోగిస్తాము. ఏ పద్ధతి ఉపయోగించినప్పటికీ ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. ఫస్ట్ we see direct method. Arithmetic mean x bar is equal to sigma fx by n. Here f is frequency, x అనేటువంటిది చలరాశి యొక్క విలువ, వాడిచ్చిన మార్కులు, n అంటే ఫ్రీక్వెన్సీ టోటల్. దీన్నే సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు. మార్కులు ఇచ్చాడు, విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు. మార్కులను x కింద అనుకుంటాము, విద్యార్థుల సంఖ్యని పౌనపున్యం కింద తీసుకుంటాం. ప్రత్యక్ష పద్ధతిలో అంకమధ్యమానికి సూత్రము సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఎఫ్ అంటే పౌనపున్యము, చలరాశి విలువ, ఎన్ అంటే పౌనపున్యాల మొత్తం. వీ కెన్ క్రియేట్ ద టేబుల్. మార్క్స్ నెక్స్ట్ అనుకున్నాం కదా, 4, 8, 12, 16, 20 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఇచ్చాడు? 6, 12, 18, 15, 9 ఇచ్చాడు. మనకేం కావాలి? ఫార్ములా ప్రకారం ఎఫ్ఎక్స్ కావాలి. ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్. ఎఫ్ అంటే 6, ఎక్స్ అంటే 4. 6 × 4 24, 12 × 8 96, 18 × 12 216, 15 × 16 240, 9 × 20 180. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత? 756. We can substitute these values in formula. X bar is equal to sigma fx by n. 756 is divided by 60. That equal to 12.6. Arithmetic mean x bar is equal to 12.6. అంకమధ్యం ఎంత వచ్చింది? 12.6 వచ్చింది. Let us discuss next method. Shortcut method or indirect method. In this method, the formula of arithmetic mean equal to x bar is equal to a plus sigma f dx by sigma f. Sigma f is nothing but cap plane. That means frequency total. In this method, a is assumed mean. Dx equal to x minus a. Deviations of x from a. Marks 4, 8, 12, 16, 20. Number of students 6, 12, 18, 15, 9. Tx is equal to x minus a. In this dx, a is 12. 12 కానీ 16 కానీ దేన్నైనా సరే ఏ కింద తీసుకోవచ్చు. 12 తీసుకున్నాం ఇక్కడ. 4 - 12 = -8. 8 - 12 = -4. 12 - 12 = 0. 16 - 12 -12, 20 - 12 8.
డిఎక్స్ వాల్యూస్ వచ్చాయి. ఈ డిఎక్స్ వాల్యూస్ని ఎఫ్ చేత మల్టిప్లై చేయాలి, ఎందుకంటే మనకి ఎఫ్డిఎక్స్ కావాలి ఫార్ములాలో. ఎఫ్డిఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఎఫ్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా, డిఎక్స్ అంటే మనం కాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ -8 -72, 12 ఇంటూ -72, 18 ఇంటూ 0, 15 ఇంటూ 45, 9 ఇంటూ 81 చేస్తాం. చేసిన తర్వాత సిగ్మా మనకి ఏం కావాలి ఫార్ములాలో, సమ్మేషన్ ఆఫ్ సిగ్మా ఎఫ్డిఎక్స్ కావాలి. అంటే ఎఫ్డిఎక్స్ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేస్తాం. -72 -72 యాడ్ చేస్తాం, -144 వస్తుంది. 81 + 45 చేస్తాము. 81 + 45 చేస్తే 125 126 వస్తుంది. 100 లోంచి వాల్యూ తీసేస్తాం. తీసిన వాల్యూని వేసుకుంటాం. ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ టోటల్ వాల్యూ వస్తుంది అన్నమాట. జస్ట్ ఏ సెకండ్. ఆ 36 వస్తుంది. 36/60 చేస్తారు, 12.06 వస్తుంది. అంటే ఇవ్వబడేటువంటి దత్తాంశానికి స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేస్తే 12.6 వచ్చింది. అలాగే డైరెక్ట్ మెథడ్లో చేసినప్పటికీ 12.6 వచ్చింది. షార్ట్ కట్ మెథడ్లో చేసిన 12.6 వచ్చింది. స్టెప్ డీవియేషన్ మెథడ్ చూస్తున్నాం. దిస్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ఆల్ ది ప్రాబ్లమ్స్. అన్ని సమస్యలకి ఈ పద్ధతి అనేది అప్లికేబుల్ అవ్వదు. దిస్ మెథడ్ కెన్ ఓన్లీ బీ అప్లైడ్ టు ద ప్రాబ్లమ్ వేర్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ కెన్ బీ టేకెన్ ఇన్ ద డిఎక్స్. అంటే ఈ డిఎక్స్లో వేట్లకైతే కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో వాటికి మాత్రమే స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారాగా అంకమధ్యమాన్ని కానీ ఏ సగటునైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేకపోతే కామన్ ఫ్యాక్టర్ లేకపోతే కనుక స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఉపయోగించము. క్లియర్గా చెప్తున్నాము ఇక్కడ మనం. దిస్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ఆల్ ది ప్రాబ్లమ్స్. దిస్ మెథడ్ కెన్ ఓన్లీ బీ అప్లైడ్ టు ద ప్రాబ్లమ్ వేర్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ కెన్ బీ టేకెన్ ఇన్ డిఎక్స్. అండ్ వీ గెట్ డిఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు dx by I, where I is the common factor. Here we use the formula x bar is equal to a plus sigma f dx dash by n into I, where a is assumed mean, f is frequency, I is the common factor, n is equal to frequency total, n is equal to sigma f, and dx dash is equal to dx by I. x values అడిచేసాడు, f values అడిచాడు. 4, 8, 12, 16, 20. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 6, 12, 18, 15, 9. ఫ్రీక్వెన్సీ టోటల్ ఎంత? 60. ఫ్రీక్వెన్సీ టోటల్ అన్న సిగ్మా ఎఫ్ అన్న ఒకటే. dx ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ అంటే తెలుసు కదా మనకి, ఆల్రెడీ నేను చెప్పాను మీకు. డీవియేషన్స్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఏ. ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ మీన్. ఎజ్యూమ్డ్ మీన్లో నుంచి ఎక్స్ విలువలు 1/1 తీసివేయగా వచ్చిన విలువలని డిఎక్స్ విలువలని పిలుస్తాము. ఇన్ దిస్ ప్రాబ్లం ఏ ఈజ్ 12. ఇన్ ఎక్స్ 4 minus 12 equal to minus 8. 8 minus 12 equal to minus 4. 12 minus 12 equal to 0. 16 minus 12 equal to 4. 20 minus 12 equal to 8. dx values are minus 8, minus 4, 0, 4, 8. dx dash is equal to x minus a. In this case, I is the common factor. In this problem, the common factor is 4. అంటే 4, 8, 12, 16, 20కి గ్యాప్ ఎంత అంటే కామన్గా 4 ఉంది కాబట్టి 4ని I కింద ట్రీట్ చేస్తారు. Let us calculate f dx dash. Already we get dx dash values.
minus 8 by 4 equal to minus 2, minus 4 by 4 equal to minus 1, 0 by 4 equal to 0, 4 by 4 equal to 1, 8 by 4 equal to 2. We get dx dash values and calculate f dx dash values. Dx dash is multiplied by frequencies. So minus 2 into 6 minus 12, 12 into minus 1 minus 12, 18 into 0 0, 15 into 15 into 1 15, 9 into 2 is equal to 18. The summation of sigma f dx dash equal to 9. The minus 12 kalpte minus 24 plus 18 plus 15 equal to 9 వస్తుంది అనమాట. These values are substituted in formula. The formula, once again the formula is x bar is equal to a plus sigma f dx dash by n into I. N is equal to 60, sigma f dx dash is equal to 9. X bar is equal to a plus sigma f dx dash by n into I. A is equal to 12 plus 9 by 60 into 4. A ante 12 plus 9 by 60 ante 0.6 వస్తుంది, కలిపితే 12.6 వస్తుంది. అంటే మనం దేంట్లో చేసినప్పటికీ ఆన్సర్ అనేది ఒకటే. ఎంత? 12.6. We can observe step deviation method and shortcut method and also the direct method. We get arithmetic mean in given arithmetic mean is given problem 12.6. Okay, let us go to continuous series. 30 minutes.